శ్రీ పూరీ జగన్నాథ స్వామివారి కథ. అనేక పురాణాలలో, ముఖ్యంగా స్కంద పురాణం మరియు స్థానిక సంప్రదాయాల ప్రకారం శ్రీ జగన్నాథ స్వామివారి కథ ఇలా ఉంటుంది. నీలమాధవుని అన్వేషణ. పూర్వం ఇంద్రద్యుమ్న మహారాజు పరమ విష్ణుభక్తుడు. అడవిలో నీలమాధవుడు అనే విష్ణు స్వరూపాన్ని గిరిజన నాయకుడు విశ్వవాసు రహస్యంగా పూజిస్తున్నాడని రాజుకు తెలిసింది. రాజు తన పురోహితుడు విద్యాపతిని పంపాడు. విద్యాపతి ఎంతో కష్టపడి నీలమాధవుని దర్శించాడు. అయితే రాజు అక్కడికి చేరుకునేలోపే నీలమాధవుడు అదృశ్యమయ్యాడు. దివ్య స్వప్నం. విష్ణుమూర్తి రాజుకు స్వప్నంలో దర్శనమిచ్చి ఇలా చెప్పారు: సముద్ర తీరానికి వెళ్ళు. అక్కడ ఒక దివ్యమైన వేపచెట్టు దుంగ దారు బ్రహ్మ తేలి వస్తుంది. దానితో నా విగ్రహాలను తయారు చేయించు. రాజు అలాగే చేశాడు. విశ్వకర్మ పరీక్ష. ఒక వృద్ధ శిల్పి వచ్చి తానే విగ్రహాలు చెక్కుతానని చెప్పాడు. అతను నిజానికి విశ్వకర్మ, కొన్ని కథల్లో స్వయంగా శ్రీ మహావిష్ణువు అని చెబుతారు. అతను ఒక షరతు పెట్టాడు: 21 రోజుల వరకు తలుపు తీయకూడదు. రాజు అంగీకరించాడు. అసంపూర్ణ విగ్రహాలు. కొన్ని రోజుల తర్వాత లోపల నుండి శబ్దం వినిపించకపోవడంతో రాణి ఆందోళన చెందింది. ఆమె మాట విని రాజు తలుపు తెరిచాడు. లోపలికి వెళ్లి చూడగా శిల్పి కనిపించలేదు. కాని 3 దివ్య విగ్రహాలు ఉన్నాయి: శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ బలభద్రుడు, శ్రీ సుభద్రాదేవి. వాటి చేతులు, కాళ్ళు పూర్తిగా చెక్కబడలేదు. రాజు బాధపడగా ఆకాశవాణి వినిపించింది: ఇదే నా దివ్య స్వరూపం. ఈ రూపంలోనే నన్ను ప్రతిష్ఠించి పూజించు. అప్పటినుంచి జగన్నాథుడు ఈ విశిష్ట రూపంలోనే పూజలు అందుకుంటున్నారు. రథయాత్ర మహోత్సవం. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో జరిగే రథయాత్రలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి మహారథాలపై ఆలయం నుండి గుండిచా ఆలయానికి వెళ్తారు. లక్షలాది మంది భక్తులు రథాలను లాగడం అత్యంత పవిత్రమైన సేవగా భావిస్తారు.